గురుగారు, మేషరాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపారం, ఆర్థిక పరంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? 2026లో రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. వాగర్ధాయ సంప్రోక్తో వాగర్ధ ప్రతిపత్తే జగతో పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధే వాసిష్ఠాయ నమో నమః. గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మేషరాశి వాళ్ళకి 2026లో మేషరాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది? ప్రధానంగా 4 గ్రహాలని మనం చాలా ఇంపార్టెంట్గా చూసుకుంటాం. ఎందుకంటే ఒక సంవత్సరం కాలంతో పాటు ఉన్న గ్రహాలు అనేవి 4 ఉన్నాయి. అంటే అవన్నీ కూడా 4 గ్రహాలు అనేవి సంవత్సరం పాటు దాటుతూ ఉంటాయి. అయితే అందులో గురువు సంవత్సర కాలం పాటు ఉంటాడు, ఒక రాశి నుంచి మరో రాశికి మారటానికి. శని 2.5 సంవత్సరాల పాటు ఉంటాడు. రాహు కేతులు 18 నెలల పాటు ఉంటాడు. అలానే రవి, బుధ, అలానే శుక్రగ్రహాలు 30 రోజుల పాటు ఉంటారు. కుజుడు 45 రోజుల పాటు ఉంటాడు. చంద్రుడు 2.5 రోజుల పాటు ఉంటాడు. ఇది గ్రహస్థితి. ఈ గ్రహస్థితిలో ప్రధానంగా మనకి 4 గ్రహాలను మనం చూసుకునేటట్లయితే ఈ సంవత్సరం మేషరాశి వాళ్ళకి చాలా అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు. అంటే సహజంగా ఏమిటంటే ఉగాది నుంచి మనం పంచాంగ శ్రవణం చేస్తూ ఉంటాం సహజంగా. అయితే ఇది కూడా మనం ప్రతి నెలలో కూడా రాశిఫలాలు చూస్తుంటున్నాం కాబట్టి ఇది కూడా ప్రతి నెల రాశిఫలాలు చూసే వాళ్ళకి ఇది కూడా ఒక రకమైన ప్రామాణికమే. అంటే వెస్ట్రన్ ఆస్ట్రాలజీ సంబంధించింది అని అర్థం. అలానే భారతదేశం వాళ్ళు చూడకూడదు అంటే ప్రతి నెలలో మనం జనవరిలో, ఫిబ్రవరిలో రాశి ఫలితాలు చూసుకుంటుంటే అంటాం. అలాంటి రాశి ఫలితాల్లో కూడా మనకి ఈ 2026లో ఏ విధంగా ఉండబోతుందో మనం తెలుసుకుందాం. ముందుగా ప్రధానంగా గురువు మిథున రాశిలో సంచారం చేయటం, అంటే మార్చి 11 వరకు కూడా మిథున రాశిలో గురువు వక్రగతిలో ఉండటం, మార్చి 11వ తారీఖు నుంచి వక్ర త్యాగం అయిపోయి అదే మిథున రాశిలో ఉండటం, జూన్ 2వ తారీఖున కర్కాటక రాశిలో గురువు యొక్క సంచారము, అలానే జూన్ 2వ తారీఖున కర్కాటక రాశిలో సంచారం నుంచి అక్టోబర్ 31 వరకు కూడా గురువు అదే రాశిలో సంచారం చేయటం, 31 నుంచి సింహరాశిలో అతిచారంలో సంచారం చేయటం, డిసెంబర్ 18వ తారీఖున అతిచారం నుంచి అదే సింహరాశిలో వక్రస్థితిలో పొందుతాడు. ఇది గురువు యొక్క స్థితి. శని ప్రస్తుతం వచ్చేటప్పుడు మీనరాశిలో సంచారం చేస్తున్నారు. శని జూలై 25 దగ్గర నుంచి మనకి డిసెంబర్ 10వ తారీఖు వరకు కూడా ఈ శని వక్రస్థితిలో ఉండటం, రాహుకేతువులు డిసెంబర్ 7వ తారీఖున రాహు వచ్చేటప్పటికల్లా మకర రాశిలోను, అలానే కేతు వచ్చేటప్పటికల్లా ప్రజెంట్ సింహరాశిలో ఉన్నాడు. డిసెంబర్ 7 నుంచి కర్కాటక రాశిలోకి సంచారం చేస్తాడు. మిగతా గ్రహాలన్నీ కూడా నెల రోజుల పాటు ఒక రాశి నుంచి మరొక రాశికి మారుతాయి. అసలు రిజల్ట్స్ ఏంటి? 2026లో ఏ విధమైన ఫలితాలు ఉంటాయి? 2026లో మేషరాశి వాళ్ళకి సహజంగా వచ్చేటప్పటికల్లా ప్రధానంగా వాళ్ళకి గురువు యొక్క అనుకూలత బాగుంది. ఎప్పుడు బాగుంటుంది గురువు అంటే సింహరాశిలోకి రాగానే బాగుంటుంది. అంటే మేషరాశి వాళ్ళకి వ్యయాధిపతి, భాగ్యాధిపతి అయిన గురువు కొన్ని రోజుల పాటు తృతీయ స్థానంలో మిథున రాశిలో ఉండటం, ప్రజెంట్ వాళ్ళకి మనకి జనవరి 1వ తారీఖు నుంచి మార్చి 11వ తారీఖు వరకు కూడా గురువు వక్రస్థితిలో ఉండటం వల్ల అనుకూలంగా ఉంటుంది. అంటే ప్రజెంట్ అనుకూలంగా ఉంది. జనవరి 1వ తారీఖు నుంచి మార్చి 11వ తారీఖు వరకు కూడా గురువు అనుకూలంగా ఉండటం వల్ల వాళ్ళకి ధనాదాయం అనేది ఆర్థిక పరంగా బాగుంటుంది, లోటు లేకుండా ఉంటుంది. ఆకస్మికంగా ధనలాభం, ఫైనాన్షియల్ పరంగా డెవలప్మెంట్ ఉండే అవకాశాలు బాగుంటాయి. ఎప్పటి వరకు? మార్చి 11 వరకు. మళ్ళీ మార్చి 11 వరకు బాగుంటాడు. మళ్ళీ వచ్చేటప్పటికల్లా మిశ్రమ ఫలితాలు వస్తాయి. తర్వాత జూను 1వ తారీఖు నుంచి కూడా మధ్య రకమైన ఫలితాలు వస్తాయి. కానీ మళ్ళీ తిరిగి ఎప్పుడు బాగుంటాడంటే అక్టోబర్ 31 నుంచి డిసెంబర్ 18 వరకు బాగుంటాడు గురువు. జనవరి 1వ తారీఖు నుంచి మార్చి 11వ తారీఖు వరకు బాగుంటాడు. ఈ మధ్యకాలంలో మిశ్రమ ఫలితాలు వస్తాయి. అంటే టోటల్గా గురువు దాదాపు 80% బాగుంటాడు. 80% బాగున్నాడంటే ఆకస్మికంగా ధనలాభం కలుగుతుంది, బాగా ఆరోగ్యపరంగా ఇబ్బందులు లేకుండా ఉండే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అలానే ఫైనాన్షియల్ పరంగా డెవలప్మెంట్ ఉంటుంది. శుక్రగ్రహం వల్ల వివాహాది శుభ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు, వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు, శుభ కార్యక్రమాల యొక్క నిర్వహణ చేసే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అంటే గురువు వల్ల మంచి లాభం కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలానే శని వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయి అని చూసుకుంటే శని వ్యయ స్థానంలో ఉన్నాడు. వీళ్ళకి వ్యయ స్థానంలో ఉంటే లాభాధిపతి, దశమాధిపతి అయిన శని వ్యయ స్థానంలో ఉండటం వల్ల ఎప్పటి వరకు వ్యయ స్థానంలో ఉన్నాడు? సంవత్సర కాలం అంతా కూడా వ్యయ స్థానంలో ఉంటాడు. కానీ జూలై 25 దగ్గర నుంచి అనుకూలంగా ఉంటుంది. జూలై 25 వరకు కూడా ఆరోగ్యపరంగా ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి.
అంటే ఆరోగ్యపరంగా ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి. కొన్ని పనులలో ఆలస్యం జరిగే అవకాశాలు ఉంటాయి. దగ్గరికి వచ్చినట్టు వచ్చి వెనక్కి వెళ్ళిపోతాయి. అది ఎప్పటి వరకు కరెక్ట్గా అప్రాక్సిమేట్లీ అంటే జూలై 25 వరకు. జూలై 25 తర్వాత నుంచి తొందరగా పనులు కావటం, సర్వత్రా విజయం లభించే అవకాశాలు ఎక్కువ ఉండటం, అనుకున్న పనులన్నీ కూడా నెరవేరే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే టోటల్గా వీళ్ళకి ప్రథమ అంటే 2026లో ప్రథమ అంటే ప్రారంభం కంటే కూడా ద్వితీయార్థం అనేది బాగుంటుంది. అంటే మే 11వ తారీఖు వరకు మార్చి 11వ తారీఖు వరకు బాగుంటుంది. మళ్ళీ జూలై 25 నుంచి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే అనుకున్న పనులన్నీ కూడా రీచ్ కావటం ఒకటి, ప్రణాళికాబద్ధంగా చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే రాహు యొక్క బలాన్ని మనం చూసుకునేటట్టయితే మేషరాశి వాళ్ళకి లాభస్థానం రాహు ఉండటం వల్ల జూలై ఏదైతే డిసెంబరు 6-7వ తారీఖు వరకు కూడా ఈ రాహు బాగుంటాడు. రాహు వల్ల విదేశాలకు వెళ్ళటం జరుగుతుంటుంది. విదేశాల్లో వ్యాపారం చేసే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. అలా ఇక్కడ కంపెనీ త్రూ కూడా విదేశాలకు వెళ్ళటం జరిగే అవకాశం ఒకటి ఉంటుంది. ప్రణాళికాబద్ధంగా సమస్యలన్నీ కూడా పరిష్కారం కావటం ఒకటి, వివాహాది శుభ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు కూడా బాగా ఎక్కువగా ఉంటాయి. అలానే కేతు యొక్క బలాన్ని మనం చూసుకునేటట్టయితే కేతు పంచమ స్థానంలో ఉంటాడు. ఈ పంచమ స్థానంలో ఉండటం వల్ల కొన్ని విషయాల్లో సంతానం గురించి కొంత ఆందోళన, సంతానం డెవలప్మెంట్ చెందట్లేదని, అలానే సంతానపరంగా సమస్యలు, సంతానం లేని వాళ్ళకు కూడా ఇన్ఫెర్టిలిటీ ఇష్యూస్, అంటే సంతానం లేని వాళ్ళందరినీ కూడా ఇన్ఫెర్టిలిటీ ఇష్యూస్ అంటారు. అంటే సంతానం కలగలేకపోవటం. అయితే వీళ్ళందరికీ కూడా కొంత అభద్రతాభావం ఉంటుంది. అభద్రతాభావం అంటే ఏంటంటే సహజంగా మాకు సంతానం కలగట్లేదని కొన్ని ఆలోచనలు కలుగుతుంటాయి. అయ్యో నా సంతానం డెవలప్మెంట్ చెందట్లేదని కొంత ఆందోళన చెందే అవకాశాలు ఉన్నాయి. మానసికంగా కూడా కొన్ని ఇబ్బందులు పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. మానసికంగా ఇబ్బందులు లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో వాళ్ళు క్రియేట్ చేసుకోవాలి. అయితే వివాహాది శుభ కార్యక్రమాలు టోటల్గా జరుగుతాయి. ఆదాయం అనేది చాలా బాగుంటుంది. కొన్ని క్రిటిసైజ్ అంటే కొన్ని ఏదైతే ఎలిగేషన్స్ రావటం ఒకటి, అలానే మిత్రులు కొంత శత్రువులుగా మారటం, బంధుమిత్రులతోటి కూడా కొంత సహనంగా ప్రవర్తించడం చాలా మంచిది. అంటే ఇలాంటి విషయాలన్నీ కూడా కొంత జాగ్రత్తగా తీసుకుని ముందుకు వెళ్ళాలి. అయితే రవి యొక్క బలం వల్ల ఉద్యోగంలో మార్పులు జరిగే అవకాశాలు, స్థానచలనం జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. బుధుడి వల్ల నూతన వ్యాపారాలు ప్రారంభం చేయొచ్చు. ఎప్పుడు ప్రారంభం చేయొచ్చు అని అంటే వీళ్ళు ఖచ్చితంగా నూతన వ్యాపారాలు అక్టోబర్ 31 నుంచి నూతన వ్యాపారాలు, వ్యాపార విస్తరణ, అలా నిరుద్యోగులకు మంచి అవకాశాలు, అలానే విద్యార్థులకు కూడా మేలు జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. విద్యార్థులు ఈ అకాడమిక్ ఇయర్ అనేది చాలా బాగుంటుంది. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో స్టార్టింగ్లో కొంత జాగ్రత్త ఉండాలి. వేరే వ్యాపకాలన్నీ కూడా తగ్గించుకొని ముందుకెళ్తే చాలా మంచిది. ఎందుకంటే మేషరాశి వాళ్ళు ఏంటంటే ఈ రాస్యాధిపతి కుజుడయ్యాడు. ఈ రాస్యాధిపతి కుజుడు వాళ్ళకి కొంత ఆలస్యం జరగటం ఒకటి, కొంత మొండితనం ఒకటి, ఆవేశం ఒకటి, కొన్ని రకరకాలుగా ఉంటారు. అందువల్ల కొంత జాగ్రత్తగా ఉండాలి. రకరకాలంటే ఏమిటంటే కొంత మొండితనం ఒకటి, ఆవేశం ఒకటి, ఆలోచనలు మంచి ఆలోచనలు చేస్తారు. కానీ ఆలోచనలు చేస్తారు కానీ అవి ఆచరణంగా ఉండదు. అంటే ఏదో రకంగా వాళ్ళకి ఆలస్యం జరిగే అవటం ఒకటి, పోస్ట్ పోన్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలాంటివన్నీ కూడా పోస్ట్ పోన్ చేయకుండా చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి ముందుకు వెళ్ళటం అనేది చాలా మంచిది. ప్రేమ వివాహాలు కూడా ఫలించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కొన్ని పరిహారాలు చేసుకొని రెమెడీస్ చేసుకొని ముందుకెళ్తే 2026లో మేషరాశి వారికి ఏంటి గురువుగారు పరిహారాలు చేసుకోవాలి? తప్పకుండా అమ్మ. పరిహారాల్లో ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే యాక్చువల్గా వాళ్ళు చేయాల్సిన పరిహారాల్లో ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉండటానికి శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కలేబరి ఔషధం జాహ్నవీతోయం వైద్యో నారాయణహరి మంత్రాన్ని చదువుకోవటం ఒకటి. పనులల్లో కొంతమందికి ఆలస్యం జరుగుతుంటుంది. దానికి ఏమిటంటే నీలాంజన సమాభాసం రవిపుత్రేమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తమ నమామి శనైశ్వరం అనే మంత్రాన్ని, అలానే ఆర్థిక పరంగా స్థితిగతులు ఇంకా మెరుగుపడాలంటే యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతి ధనం ధాన్యం సమృద్ధిమే దేహిమే దాపహిస్వ అనే మంత్రాన్ని చక్కగా చదువుకొని వీళ్ళు చేయాల్సింది ఏంటంటే నల్ల నువ్వులు, అలానే కందులు, దానితో పాటు శనగలు దానం చేయాలి. వీలైతే గురువారం రోజున దత్తాత్రేయ స్వామి యొక్క కవచాన్ని, దత్తా పారాయణాన్ని చేసుకోవటం వల్ల వాళ్ళకి మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి.